ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఉన్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇదంతా ఏడాది కాలంలోనే చేశారని విమర్శించారు. కూటమి పాలన హింసతో మొదలైందన్న ఆయన టీడీపీకి అనుకూలంగా లేకపోతే కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. మూక ప్రయోజనాలు లేదా ముఠా ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటూ దీన్ని ఏం దశ అనాలనో అర్థం కావట్లా. నియంతృత్వం అనాలనా అందామంటే కాన్స్టిట్యూషన్ అట్లే ఉంది. చట్టాల్లాగానే ఉన్నాయి. చట్టాలను పరిరక్షించాల్సి అమలు చేయాల్సిన యంత్రాంగం అది ఉంది. సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏం పని చేస్తున్నాయి అంటే కొంతమంది ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేస్తూ మిగిలిన మెజారిటీ ప్రజలనండి, లేకుంటే డిసెంట్ అంటే అసమ్మతి వాయిస్నండి, అది ఎక్కడా లేవకుండా మెజారిటీ ప్రజల ప్రయోజనాలను వాటి నుంచి పట్టించుకోకుండా కేవలం ఈ మాఫియా ముఠాలాగా తయారైన రాజ్యాంగం ప్రసాదించిన ఆ ఎన్నికల్లోనే ప్రజల ఓటు తీసుకొని దాని ప్రకారమే పవర్లోకి వచ్చి తమ ప్రయోజనాలు పరిరక్షించుకునే దీనిగా తయారు చేసుకుంది. ఇది అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక ఏడాదిలోనే చేయగలిగారు. డూబియస్ డిస్టింక్షన్ అంటారంటే ఒక చెత్త దాంట్లో ఒక మంచి రికార్డు సృష్టించినారంటే ఇందులో సృష్టించినారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యనే 50 ఏళ్ళు అయినా ఎమర్జెన్సీ ప్రకటించి అని ఆ చీకటి అధ్యాయాన్ని గురించి దేశమంతా కూడా చర్చించుకుంది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఆమె